మీరు అల్లాహ్ను వదిలి ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నారో వారంతా మీలాంటి దాసులే. మీరు మొరపెట్టుకుంటూనే ఉండండి. మీరు గనక సత్యవంతులైతే వారు మీ మొరలను ఆలకించి వాటికి సమాధానమివ్వాలి. ఏమిటి? వారు నడవగలగటానికి వారికేమైనా కాళ్ళున్నాయా? వారు దేన్నైనా పట్టుకోవటానికి వారికి చేతులున్నాయా? చూడగలగటానికి వారికి కళ్ళున్నాయా? వినగలగటానికి వారికి చెవులున్నాయా? ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీరు మీ భాగస్వాములందర్నీ పిలుచుకోండి. మరి మీరంతా కలిసి నాకు కీడు కలిగించే వ్యూహాన్ని రచించండి. నాకు కొద్దిపాటి గడువు కూడా ఇవ్వకండి. ఈ గ్రంథాన్ని అవతరింపజేసిన అల్లాయే ముమ్మాటికి నా సహాయకుడు, సజ్జనులైన దాసుల రక్షకుడు ఆయనే. కాగా మీరు అల్లాహ్ను వదిలి ఎవరిని పిలుస్తున్నారో వారు మీకు సహాయపడలేరు. తమ స్వయానికి కూడా వారు సహాయం చేసుకోలేరు. ఒకవేళ మీరు వారికేదైనా చెప్పటానికి పిలిచినా వారు మీ మాటను వినలేరు. వారు నిన్ను చూస్తున్నట్లుగానే నీకు కనిపిస్తుంది, కాని ఈ వాస్తవానికి వారసలు ఏమీ చూడలేరు. ప్రవక్త, మన్నింపుల వైఖరిని అవలంబించు, మంచిని ప్రబోధిస్తూ ఉండు, మూర్ఖులను పట్టించుకోకు.